కొడుకురా తమ్ముడు. ఇంకా అక్కడ ఉండేలంతా ఇంక చికెన్ ఏగిపోయిందిలే, ఇంక తినేదే కదా అనుకున్నారు. పాపం ఈ పెద్దనైతే ఏకంగా టవల్ కూడా దానం చేశాడు అనమాట చికెన్ కోసం. ఇంకా ఎప్పుడైతే పెనుగులో చక్కెర వేసి ఇది చక్కెర పాకం చికెన్ అని చెప్పేసాను, ఇంక ఒక్కొక్కరు సైగా జారుకున్నారు అనమాట. ఆ నుంచి ముందుగా మనకు టవల్ ఇచ్చిన పెద్ద ఆయన అయితే జంపు. ఎవరున్నా లేకపోయినా, ఎవరు తిన్నా తినకపోయినా, మనం మాత్రం ఈరోజు చక్కెర పాకం చికెన్ చేసేసేదే తినేసేదే. ఇంకా చక్కెర దాంట్లో వాటర్ వేసుకుని బాగా పాకం అయితే పెట్టేసింది అనమాట. బాగా పాకం అయితే వచ్చేసింది. సో ఇంకా పాకం రాగానే మనం కాల్చుకున్న కోడిని తీసుకొని ఆ పాకంలో అయితే పెట్టేసినాము. మీరు కూడా ఇలాంటి వెరైటీ వంటలు తినాలనుకుంటే ఒక కామెంట్ చేసేయండి, ఈసారి మిమ్మల్ని కూడా తొడగొచ్చేస్తాను. వద్దురా నాయన ఇంత వెరైటీ వంటలు మేము తినలేరంటారా? దీనికి అట్లయిపోతే ఎలా? మన ఛానల్లో పోయి చూసే పేడతో చికెన్ చేసినాం, మట్టితో కోడిగుడ్లు ఉడకబెట్టినాం, ఇలాంటి చాలా ఉన్నాయి మన కడప యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి అవి కూడా చూసేసేయండి. ఇంకా చక్కెర పాకం అయితే బాగా గట్టిపడిపోయింది, కోడికంతా బాగా పట్టేసింది అనమాట. ఇంకా బాగా చల్లారితే ఇంకా బాగా గట్టిగా పట్టేస్తుంది. ఆ పాకం అయితే ఇప్పుడల్లా చల్లారటికి లేదు, అందుకే పెనం తీసుకుని ఎత్తుకుని పోయి చెరువులు అయితే పెట్టేసినాను.